రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని 11 టైగర్స్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం కుంకుమార్చన పూజా కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించామని నిర్వాహకులు బాలుగౌడ్ బుర్ర తేజ తెలిపారు. అధిక సంఖ్యలో మహిళా భక్తులు కుంకుమార్చనలో పూజలో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. 25 ఏండ్లుగా గణేష్ ఉత్సవాలు చేస్తున్నట్లుగా తెలిపారు. అలాగే వేములవాడ పట్టణంలోని రాజన్న యూత్ ఆధ్వర్యంలో కుంకుమార్చన పూజా కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మండప నిర్వాహకులు గంగశెట్టి మహేష్, బోనాల శివ, మధులు మాట్లాడుతూ ప్రజలందరిపై గణేశుని ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లుగా చెప్పారు. ओम श्री चक्राधरण्याय नमः ओम श्रीमत् त्रिपुरसुंदर्यै नमः ओम श्री शिवाय नमः ओम शिवशक्तिये नमः ओम श्री ललितांबिकायै नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः अरे पप्पू देना निप्पू तम्मुंडे आपू మాట్లాడే వాళ్ళతో అరే రాకేష్ ఎందుకు పక్కకు ఉండండి. ఈరోజు 11 టైగర్స్ ఫెస్టివల్లో 25వ వార్షికోత్సవ సందర్భంగా ఘనంగా కుంకుమ పూజ మరియు అన్నదానం కార్యక్రమం జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా వార్డు ప్రజలకు మరియు భక్తులకు మా కృతజ్ఞతలు. ఇట్టి అన్నదాత కార్యక్రమానికి దాతగా నిలిచిన వారు శ్రీ కడర్ల రాజేష్ గారు, వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. గణేశుని ఆశీస్సులు ఎప్పటికీ అతనిపై ఉండాలని నా యొక్క మనవి. మన భారీ గణనాథం దగ్గర అన్నదానం జరగడం జరిగింది. అలాగే కుంకుమ పూజ కూడా జరిగింది. ఇదే విధంగా ప్రతి ఇయర్ ఇలానే చేస్తూ మాకు అన్ని విధాలుగా సహకరించిన దాతలు, ముఖ్య అతిథులు, శాసనసభ దాతలు ఎల్లప్పుడూ ఇలా ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈరోజు మనకు అన్నదానం దాతగా నిలిచిన వారు శ్రీ కడాల రాజేష్ గారు ఇలాగే మాకు శాస్త్రంగా దాతగా నిలిచి మరియు భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి వచ్చేసి మా వినాయకుని దగ్గర అతిపెద్దగా ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం 3వ వార్డు లక్ష్మీపురం గ్రామంలో ఈరోజు మా వినాయకుని దగ్గర దీపారాధన కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. దీంట్లో మేమందరం పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాము.